డబ్బుల కోసం బాలుడిని కిడ్నాప్ చేశారు. పెట్రోల్ పోసి చంపేస్తామని బెదిరించారు. కిడ్నాప్ కు గురైన బాలుడి ఆచూకీని టెక్నికల్ సపోర్ట్ తో కనిపెట్టి రక్షించారు హన్మకొండ పోలీసులు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపించారు పోలీసులు. హనుమకొండ ఏనుగులగడ్డ ప్రాంతానికి చెందిన పూరి పద్మ ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో నివాసం ఉంటున్నారు. గతంలో హనుమకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన రమణ దగ్గర క్యాటరింగ్ సర్వీసులో పనిచేసేది. ఇద్దరి మధ్య ఆర్థికపరమైన ఇబ్బందులు రావడంతో పని మానేసి ఇల్లంతకుంటకు వెళ్లింది. రమణ డబ్బులు ఇవ్వాల్సి ఉండటంతో ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన బాకీతో పాటు రమణ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయాలని పద్మ ఓ స్కెచ్ వేసింది. రమణ మేనల్లుణ్ణి కిడ్నాప్ చేయాలని భావించింది. అందుకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంకు చెందిన పూరి రాజు అలియాస్ నరేష్, దమ్మగూడెం రేగులపల్లికి చెందిన జట్టి జ్యోతి శ్రీకాంత్తో కలిసి ఈ నెల 4న హనుమకొండకు చేరుకున్నారు. బ్రాహ్మణవాడలో మేనమామ దగ్గర క్యాటరింగ్ పని కోసం వెళ్తున్న బాలుణ్ణి ఆటోలో కిడ్నాప్ చేశారు. బాలుడిని కిడ్నాప్ చేసి ఆటోలో ములుగు మీదుగా అశ్వాపురం చేరుకున్నారు. తరువాత బాలుడి తల్లి లక్ష్మికి రమణకు ఫోన్ చేసి 12 లక్షలు డిమాండ్ చేశారు. వారి నుంచి స్పందన రాకపోవడంతో బాలుడిని ఆటోలోనే కొత్తగూడెం, కర్కగూడెం, మంగపేట ప్రాంతాల్లో తిప్పుతూ కర్రలతో కొడుతూ పెట్రోల్ పోసి చంపుతామని బెదిరించారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బాలుడితో మాట్లాడించినా స్పందించకపోవడంతో రమణను కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే బాధితులిచ్చిన ఫిర్యాదుతో హనుమకొండ సీఐ శివకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. టెక్నికల్ సహకారంతో నిందితులు పద్మ, నరేష్, రాజును అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. డబ్బులు ఎట్లాగైనా రమణ నుంచి రాబట్టాలని చెప్పి నిందితురాలు పద్మ, అతని కుమారులు ఇద్దరు ఇంకో అమ్మాయితో కలిసి ఇట్టి మైనర్ అబ్బాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. డబ్బులు ఇవ్వకపోతే అబ్బాయిని కిరీసన్ పోసి చంపేస్తామని చెప్పి నానా చిత్రహింసలు పెట్టడం జరిగింది, బెదిరించడం జరిగింది. దాంతో మేము దర్యాప్తు కొనసాగించి టెక్నికల్ వాళ్ళని మనం ట్రాక్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. కిడ్నాప్ కు గురైన బాలుడిని సురక్షితంగా రక్షించారు పోలీసులు. హనుమకొండ పోలీస్ స్టేషన్లో బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్ చేసి అడవుల్లో తిప్పుతూ చిత్రహింసలు పెడుతూ చంపుతామని బెదిరించారని బాలుడు తెలిపాడు. తన కొడుకును రక్షించిన పోలీసులకు బాలుడి తల్లి లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. 4 వచ్చారు, 2 లేడీస్ 2 జెంట్స్ వచ్చి ఆటోలు ఎక్కించుకొని అశ్వాపురానికి వెళ్ళారు. ఫస్ట్ భద్రాచలం దగ్గర 3 రోజులు అక్కడ ఉంచారు. అక్కడి నుంచి భద్రాచలం పట్టుకెళ్ళి ఆ అడవులలో ఇప్పుడు మొదలు పెట్టారు. పట్టుకెళ్ళి అక్కడికి చిత్రహింసలు చేసి మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించి మేము చంపేస్తాం, పెట్రోల్ బస్సాలో పెట్టేస్తాం, ఏమైంది డబ్బులు ఇవ్వి. మా బాబుని తీసుకెళ్ళి భద్రాచలం అడవులలో ఉంచేసి మాకు కాల్ చేసింది. 12 లక్షల రూపాయలు ఇవ్వకపోతే మీ బాబుని చంపేస్తాము, పెట్రోల్ పోసి తలగబెట్టేసి చంపేస్తానని బెదిరించారు వాళ్ళు. అయితే మేము వెంటనే వచ్చి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాం. హనుమకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వెంటనే పోలీస్ వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యి మా బాబుని సురక్షితంగా తీసుకొచ్చి మాకు అప్పచెప్పారండి పోలీస్ వాళ్ళు. కేసును ఛేదించి బాలుడిని రక్షించిన సిఐ శివకుమార్, ఎస్ఐ కిషోర్ సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు.